హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నానండి. అలాగే నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మట్టికి చాలా తక్కువగా ఉన్నదని చెప్పేసి ఎక్కువ మొక్కలైతే వేసుకోలేము కదా, చాలా బాధపడతాం కదండి. దానికోసమైతే నేను మీకు ఒక వీడియో చేస్తున్నాను. కొత్త మొక్కలు తీసుకొచ్చాను కదా, మట్టి అయితే తక్కువ ఉంది. దానికోసం అయితే నేను దగ్గర ఒక చిన్న సంచులు అయితే ఉన్నాయండి. ఆ మొక్కల్ని తక్కువ మట్టిలోనే వేద్దామని నేనైతే ఫిక్స్ అయ్యాను. లాస్ట్ టైం ఒకసారి వీడియో చేశాను, అదైతే చాలా బాగా పనిచేసింది. అది మీకు అందరికీ చెప్తామని చెప్పేసి నేనైతే చేస్తున్నానండి ఈ వీడియో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వచ్చేయండి. ఈ మొక్కల కోసం నేనైతే ఒక పార్ట్ అయితే తీసుకున్నానండి. పార్ట్ తీసుకొని స్విగ్గీ సంచులు తెలుసు కదా మీకు, స్విగ్గీ సంచులు ఉన్నాయి చూడండి. ఏదైనా ఆర్డర్ పెడితే వస్తాయి కదా మనకి. ఈ స్విగ్గీ సంచులు అయితే వేస్ట్ చేయకుండా మట్టిలో అయితే వెంటనే కలిసిపోతాయి. అందుకని చెప్పేసి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేను. ఒక్క సంచి అయితే ఫుల్గా కట్ చేయలేదండి, నేను ఒక్క మొక్కే వేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని ఒక చిన్న సంచిలో ఒక హాఫ్ అయితే తీసుకున్నాను నేను. తీసుకుని దాన్నే చిన్న చిన్న పీసెస్గా ముక్కల కింద చేసుకున్నాను. ఈ ముక్కల కింద చేసుకొని వీటిని అయితే నేను ఇప్పుడు మట్టిలో కలుపుతానండి. ఇక్కడ లాస్ట్ టైము నేను తీసుకున్నాను కదా బకెట్, ఇందులో పసుపు అయితే వేసాను. మీకు గుర్తుందో లేదో, పసుపు అయితే తీసేసాను కదా. పసుపు తీసేసా, బకెట్ ఉంది. ఆ హోల్స్లో నుంచి వాటర్ రాకుండా నెట్ అయితే పెడుతున్నాను. ఇది పాతదే, దాన్నే పెడుతున్నాను. ఈ నెట్ పెట్టి ఇందులో నుంచి వాటర్ రాకుండా ఉంటుందన్నమాట. ఈ నెట్ అయితే పెట్టి దీనిపైన ఈ కట్ చేసిన అట్ట ముక్కలు అయితే వేస్తున్నాను. ఈ అట్ట ముక్కలు వేసుకుని వేస్తున్నాను దీంట్లో. చూడండి, ఇలా ఈ రకంగా మట్టి లేకుండా అట్ట ముక్కలు అయితే వేసేసాను. కాగితం ముక్కలు చింపుకున్నాను కదా, ఈ కాగితం ముక్కలు అయితే వేసేసాను కదండి. ఇప్పుడు వీటిపైన అయితే నా దగ్గర ఈరోజు నేను కనెక్ట్ చేసిన కిచెన్ వేస్ట్ అయితే ఉంది. ఆ కిచెన్ వేస్ట్ కూడా తీసుకొచ్చాను నేను. ఈ కాగితం ముక్కల్ని సర్దుకుని దీనిపైన అయితే నేను కిచెన్ వేస్ట్ అయితే వేస్తున్నానండి. నాకు ఈరోజు అయితే కిచెన్ వేస్ట్ని కూడా తీసుకొచ్చాను నేను. చూడండి, 3 సంచులు ఉన్నాయి. 3 సంచుల్లో ఒక సంచి మాత్రమే నేను తీసుకున్నాను. ఒక ఫుల్ సంచి కూడా పట్టలేదు. ఇదేమో బ్రెడ్ అండి, నా దగ్గర నిల్వ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది బ్రెడ్. అది తీసుకొచ్చి పైన పెడితే అట్టలా అయిపోయింది. ఎండకి చాలా ఇదిగా తయారైపోయింది అనమాట. ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా వేస్తున్నాను. చూడండి, బ్రెడ్ ముక్కలను కూడా దీంట్లో కలిపేస్తున్నాను. మనకి కంపోస్ట్ తయారవుతుంది కదా, అందుకని చెప్పేసి బ్రెడ్ ముక్కలను కూడా వేసేసాను అనమాట. ఇందులో బ్రెడ్ ముక్కల పైన చాలా బాగా ఎండిపోయిందండి. ఇదైతే వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసినప్పుడు కొంచెం మెత్తబడిపోతుంది. అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇదేమో కిచెన్ వేస్ట్, ఇది కూడా కిచెన్ వేస్ట్. కొత్తిమీర, బీరకాయ తొక్కలు ఇలాంటివన్నీ పెట్టాను అనమాట. ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా పైన వేసేసాను. దీన్ని కూడా పైన వేసేద్దాం ఇప్పుడు. ఓకే అండి, వేసేసాం కదా. దీనిపైన అయితే కొంచెం మట్టి వేద్దాము. ఇది లైట్గా మట్టి అయితే వేస్తున్నాను నేను ఇప్పుడు. మన దగ్గర పెద్దగా మట్టి లేదు కాబట్టి కిచెన్ వేస్ట్ కాగితాలతో అయితే ఇది ఉండే కొద్దీ వాటర్ పోస్తూ ఉంటుంటే కంపోస్ట్ కింద తయారైపోతుంది. అలాగే కాగితం కూడా మట్టిలో కలిసిపోతుంది అనమాట. అదైతే ప్లాస్టిక్ అయితే కాదు కదండి, మనకి కాగితం ముక్కలే కాబట్టి మట్టిలో అయితే కొన్నాళ్ళకి కలిసిపోతుంది. ఇప్పుడైతే ఈ మట్టిలో మనకి పాత మట్టి కదా, నా దగ్గర ఎప్సమ్ సాల్ట్ ఉంది. ఒక గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ అయితే కలుపుకుందాము. దీంట్లో మట్టిలో సారవంతం ఏమీ లేకుండా ఎండిపోయింది మట్టి, పాత మట్టి కాబట్టి ఎప్సమ్ సాల్ట్. అలాగే మొక్కలకి వేరు తెగులు రాకుండా నీమ్ కేక్ అనమాట, ఒక గుప్పెడు నీమ్ కేక్ అయితే కలుపుతున్నాను. అంతేనండి, నేనైతే ఇంకేం కలపట్లేదు. ఎప్సమ్ సాల్ట్, నీమ్ కేక్ అయితే వేస్తున్నాను నేను. పాత మట్టిలో సారం ఏమీ లేదు కాబట్టి కింద అయితే కిచెన్ వేస్ట్ అది ఉన్నది. అలాగే ఎప్సమ్ సాల్ట్, నీమ్ కేక్ అయితే వేసాను కదా. ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత
దీన్నైతే కొంచెం బకెట్లో అయితే వేసుకుందాము. శుభ్రంగా మిక్స్ అయిపోతుందండి. ఇది శుభ్రంగా మిక్స్ చేసుకుని ఇందులో అయితే మల్లెంట అయితే పెట్టుకుందాం మనము. మల్లె మొక్క చూసారా, నేను లాస్ట్ టైం తీసుకొచ్చాను కదా, ఆ మల్లె మొక్కనైతే పెట్టుకుందాం ఇప్పుడు. మల్లె మొక్కని నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవడంతో కొంచెం కష్టంగా ఉంది. చూడండి, ఈ మల్లె మొక్కనైతే నేను కట్ చేసి పైన పెట్టుకున్నాను. దీనిపైన కూడా కొంచెం మట్టి అయితే వేసుకుందాం మనము. దీంట్లోకి అసలు ఎక్కువ మట్టి అయితే పడలేదు, చూసారు కదా మీరే. ఒక గుప్పెడే 2 గుప్పెళ్ళ మట్టి మాత్రమే వేసాను నేను. వేసి ఇప్పుడైతే ఎప్సమ్ సాల్ట్ ఉంది కదా, కలిపాను కదా, అది కూడా వేసాను. కిచెన్ వేస్ట్ కూడా కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను, దాన్ని కూడా పైన వేసేసాను అనమాట. మొత్తం వేసుకుంటే కిందే ఉండిపోతుంది అని చెప్పేసి పైన కూడా కొంచెం కిచెన్ వేస్ట్ వేసాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే ఈ రకంగా మనకి మట్టి ఎక్కువైతే అవసరం లేదు. చాలా బాగా ఉపయోగపడింది. ఇంకా కొంచెం మట్టి అయితే ఉండిపోయింది మన దగ్గర. ఇంకా 2 రకాల మర్మం మొక్కలు ఉన్నాయి, అలాగే ఒక రకం చామంతి మొక్క ఉంది కదా. ఇవి కూడా మనం నెక్స్ట్ టైము ఇంకో దాంట్లో కూడా వేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.